Hi guys, welcome to Subhas Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Razor Telugu movie review and rating acted by Ravi Babu అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ కథ రాసి డైరెక్షన్ చేసింది కూడా రవిబాబు గారే. ఇంకా కృష్ణావతారం మూవీ చూద్దాం అనుకున్నాను ఈరోజు, తెలుగు షోస్ ఎందుకో క్యాన్సిల్ అయినాయి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కారా రివ్యూ ఇచ్చింది. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే, ఒకసారి చూడొచ్చని అనిపించింది. సెకండ్ హాఫ్ డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా మూవీ ఎలా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. సింపుల్గానే అవగొట్టేస్తాను. ఇంక ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవిబాబు గారి యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్. ఇంక ఈ మూవీలో రవిబాబు గారు ఫైట్స్ కూడా బాగున్నాయి. ఇంకా తనీష్ గారు ఫస్ట్ హాఫ్లో ఉన్నారు, కొద్దిసేపే ఉన్నారు. ఉన్నది కొద్దిసేపే ఉన్నా కూడా మంచిగా యాక్టింగ్ చేశారని అనిపించింది నాకైతే. ఇంకా ఇంకొకటి వచ్చేసి హీరో ఒక అమ్మాయిని కాపాడుతుంటాడు. ఆ చిన్నపిల్ల కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసింది, ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవిబాబు గారి డైరెక్షన్ అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా అంటే చాలా రొటీన్గా అనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ వన్ టైం వాచబుల్, సెకండ్ హాఫ్ డీసెంట్ అని అయితే అనిపించింది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఎస్ఎస్ రాజేష్ అని బిగ్గెస్ట్ ప్లస్. చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. రొటీన్ సీన్స్ కూడా ఎలివేట్ అవ్వడానికి కారణం ఇతను మ్యూజిక్ అని అయితే చెప్పచ్చు. ఇంకా మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాయింట్ చుట్టూ పిల్లని కాపాడడం అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సినిమాలో ఫైట్స్ బాగున్నాయి, కానీ ఆ ఫైట్స్ మరీ ఎక్కువైనట్టు అనిపించింది. కొన్ని చోట్ల అయితే వైలెన్స్ కూడా ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. ఇంక ఈ మూవీకి ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. మార్టల్ కంబ్యాక్ అండ్ కృష్ణావతారం పార్ట్ 1 తెలుగులో వస్తే అవి కూడా రివ్యూస్ ఇస్తాను. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.